ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు నేను వాటర్తో పని లేకుండా ఓన్లీ పౌడర్ తోటి కోంబ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేయండి. నేను చాలా డర్టీగా ఉన్న కోంబ్ తీసుకున్నాను కదా, దానిలో నేను జస్ట్ కొంచెం పౌడర్ అయితే పెట్టేసాను. దానికి చిన్న బ్రష్ తీసుకున్నాను. ఓన్లీ 2 minutesేనండి. బ్రష్ తీసుకొని మామూలుగా దానికి క్లీన్ చేశాను. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఇట్లా క్లీన్ చేస్తాను అనమాట. 2 minutesలో దువ్వెన అయితే చాలా కొత్త దువ్వెనలాగా తయారైపోతుంది. నాకైతే ఈ మ్యాజిక్ ఇది చాలా నచ్చింది. వాటర్తో పని లేకుండా చాలా అంటే చాలా నీట్గా పోయింది. డస్ట్ కానీ జిడ్డు కానీ ఏమీ లేదనమాట. కొమ్ముకి చాలా అంటే నీట్గా వచ్చింది, ఈజీగా వచ్చేసింది అనమాట. నా దువ్వెన చూసారు కదా, ఎంత డర్టీగా ఉన్న దువ్వెని ఎంత కలర్ న్యూ వన్ లాగా వచ్చేసింది అనమాట. నీట్గా చూసారా. ఓన్లీ 2 minutes అండి. వాటర్తో అయితే అసలు పనే లేదు. కూర్చొని వాటర్లో నానబెట్టేసి క్లీన్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఓన్లీ పౌడర్ అండ్ బ్రష్. నాకైతే ఇది చాలా నచ్చింది టిప్. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారు కదా, కోంబ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. న్యూ దివన్ లాగా వచ్చింది. చూసారు కింద ఎంత డస్ట్ వచ్చిందో. ఓన్లీ 2 minutesేనండి. 2 minutes కూడా పట్టదు. పని పెట్టుకొని క్లీన్ చేస్తే అంత పని లేదండి. ఊరికి అట్లా టైం పాస్తో కొంచెం పౌడర్ చల్లేసుకొని బ్రష్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా సూపర్గా వచ్చేసింది, నీట్గా వచ్చేసింది. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో మొత్తం. చూసారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ నా కోంబ్ అయితే ఎంత డర్టీగా ఉందో. నాకైతే ఈ మెథడ్ చాలా నచ్చింది పద్ధతి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్.